హాయ్ ఫ్రెండ్స్, మేము పని పాట లేకుండా తిరుగుతున్నాం. బోర్ కొడుతుంది, ఏం చేద్దామని ఆలోచించడం. ఇప్పుడు ఏం చేద్దామంటే పని పాట లేకుండా ఇంట్లో ఉండాలంటే దానికి చాలా టాలెంట్ ఉండాలి మేడం. అందరి వల్ల బాహుబలి సర్వపిండి చేద్దాం అనుకుంటున్నాం. పిండి అందుబాటులో ఉంది కాబట్టి దాని ప్రయోగాలు చేద్దాం. ఓకే, ఇప్పుడు చూపెడతా చేసే పద్ధతి. ముందుగా అందరు వాళ్ళు ఏమంటారు వంటకాలం చెప్పులు 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 ఫస్ట్ ఏ ప్రాన్ ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏదో ప్రాణం మనకు అందుబాటులో మీద పడకుంటాయి. ఇప్పుడు ఏర్లు మీద ఏర్లు అంటారా, దాన్ని ఏమంటారు? జుట్టు, హెయిర్. మనం ఇంగ్లీష్లో పర్ఫెక్ట్ కాబట్టి తెలుగులో చెప్పుకుందాం. జుట్టు రాలిపోకుండా క్యాప్ పెట్టేసుకుందాం. మన దగ్గర ఆ క్యాప్ లేదు కాబట్టి ఉన్నదాంతో సర్దుకుందాం. ఓకే, ఇప్పుడు ఇప్పుడు బయటతే కావాల్సిన పదార్థాలు. ముందుగా బియ్యం పిండి. తెల్లగా ఉంది, ఇది బియ్యం పిండి, నో డౌట్. నూకల పిండి అని చెప్పి అదే అందరు బియ్యమే, నూకలు చేయలే. బియ్యం పిండే. మైదా పిండి లెక్క కొడుతుంది కానీ ఎందుకో డౌట్. పిండి ఏదో పిండి, ఏదైనా ప్రాబ్లం అయినా దగ్గరనే ఉంది హాస్పిటల్. ఏం కాదు. ఓకే, నెక్స్ట్ కావాల్సింది ఇది దొడ్డుగా ఉందంటే శనగపప్పే. ఓకే, ఒక ఉల్లిగడ్డ ఒకటేనా? ఎర్రది కిరాకు ఉంటుంది, ఒక్కటి సరిపోతుంది. కొద్దిగంత అల్లం వెల్లిపాయ, ఉప్పు, కారం. ఇక్కడ ప్లేట్ ఉంటుంది, 2 ప్లేట్లు. ఇప్పుడు పెద్ద చాకు తీసుకోవాలి. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టుమన్నారు, అందుకే చిన్న ఉల్లిగడ్డ అయినా పెద్ద కత్తితో. నాకేం చెప్పలేదు. మన ఉన్న కోపాన్ని అంతా కూడా ఈ ఉల్లిగడ్డ మీద ప్రదర్శించాలి. ఈ ఉల్లిగడ్డ మన కోసం ఆత్మత్యాగం చేసుకుంటుంది, అందుకని మన కళ్ళకి నీళ్ళు గారుతాయి. ఇలా కస్స ఉల్లిగడ్డ, పానీపూరి అంతే. ఇలా కస్స ఉల్లిగడ్డ బలిదానం చేసుకుంటుంది కాబట్టి మన కళ్ళకి నీళ్ళు గారుతుంటాయి. ఇక మన కోసం ఆ మాత్రం త్యాగం చేస్తుంది ఉల్లిగడ్డ. కస ఎంత చెప్పలేదు నువ్వు. పిండిని మన ఇష్టం, మనం బాహుబలి వేస్తున్నాం కాబట్టి ఇలా వట్టేంత తీసుకోవాలి. మనం ఏం ప్రొఫెషనల్ వంటగాళ్ళం కాదు, అప్పుడప్పుడు ఇట్లా సైంటిస్టులు ప్రయోగాలు చేసినట్టు చేస్తూ ఉండాలి. ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. తినగా తినగా వేప తీయని ఉండు, వండగా రుచులు కమ్మగా ఉను. ఏం ప్రాబ్లం లేదు. ఏమన్నా అయితే హాస్పిటల్ కుటవేతు 4 అడుగుల దూరంలో ఉంది. ఉప్పు, ఇంగ్లీష్లో సాల్ట్ అంటారు, హిందీలో నమక్ అంటారు. మీరు నమ్మినా నమ్మకున్నా హిందీలో నమ్మకే అంటారు. ఎంత వేసుకోవాలి చెప్పాలి? అడ్డ దొడ్డం ఎంత దొడితే అంత. బీపీ తక్కువ వాళ్ళేమో ఎక్కువ వేసుకోరు. ఈ కారం ఎన్ని స్పూన్స్? 2 వేసుకోర్రి, 3 వేసుకోర్రి, ఎక్కువ తక్కువ తగినంత. మా రెండో వంటకాడు చెప్తుండు తగినంత అని. అద్దరిది ఇట్లా జీలకర్ర, ఆవాలు, పప్పు దినుసులు అవన్నీ అవసరం లేదు. అది పెద్ద పెద్ద మనం సోమరిపోతున్నాం. అల్లం ఎల్లిగడ్డ అది చెంచా అది తీసుకోరాదు. లేనంత ఉన్నది లేనంత, కొద్దిగా అంత, తగినంత, సరిపడంత. అంత కామెంట్లలో గట్టిగా అరుచుకునేరు. అసలు మాకు బీపీ బార్డర్లు ఉంది, బ్లాస్ట్ అయిపోతుంది. కామెంట్లు జర స్వీట్గా పెట్టుర్రి. మాకు షుగర్ లేదు, స్వీకరిస్తాం. ఎన్ని స్వీట్ కామెంట్లు పెడితే అన్ని స్వీకరిస్తాం, కానీ ఘాటుగా స్పందించకూర్రి. వాటర్ పోసుకోకుండా. వాటర్ ఇప్పుడే వేయద్దు, అన్నీ కలవద్దా? ఫస్ట్ కలవాలి, కలిసిన తర్వాత కలవాలి. అలా నల్లదు.
మధ్య మధ్యలో మన ఆటంకం కలిగించడానికి తుమ్ముతూ ఉంటారు, మనం అవేవి పట్టించుకోవద్దు. పిండి బాగా వస్తున్నావు బాహుబలి అని. బాహుబలి మరి పెద్ద భాగం తీసుకున్నాం కదా, ఇది సరిపోతుందా? ఏ బాహుబలి వేద్దాం అనుకుంటున్నా. ఇదే, ఇది బాహుబలి. బయట దేగేసి కూడా ఉంది నూనె, వస్తావు అన్న అది. వాటర్ గట్టిగా కలుపుకోలేదు దీన్ని. గట్టిగా నాకు లూజ్ అయ్యేటట్టుంది. పని పాట లేని ఏదవని ఇదే పని నాకు. ఈ వీడియో నచ్చితే మాత్రం కామెంట్ చేయర్రి, లైక్ అయితే చేయర్రి, నచ్చకున్నా గంట కొట్టుర్రి, నచ్చితే మెల్లగా కొట్టుర్రి, నచ్చకపోతే ఇడిచి కొట్టుర్రి. ఏమంటావు చరణ్? అంతే అన్న అంతే. ఉల్లిగడ్డలు కట్ చేసిన ఏం చేస్తాం? వీళ్ళు వేస్తా కదా. ఇంకా ఏమైనా చెప్తాను మన యూట్యూబ్ చూసే వాళ్ళకు. మేము ఇప్పుడిప్పుడే మొదలు పెట్టినాం యూట్యూబ్ని, జర కొంచెం ఆదరించర్రి. కొంచెం అంటే మరి కొంచెం ఆదరించారు. మేము ఇప్పుడు నర్సరీలు ఉన్నాం, యూట్యూబ్ క్లాస్లో తొందర ప్రమోషన్ ఉంది. ఎల్కేజీ యూకేజీ అన్నీ అయిపోయి కొద్దిగా బాక్సింగ్ చేయాలి. ఇలా కొద్దిగా బాక్సింగ్ చేస్తే బాక్సింగ్ కూడా ప్రాక్టీస్ అవుతుంటుంది. కొద్దిగా కుంఫు కరాటే కూడా వేస్తుండాలి. ఇలా 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 ఫస్ట్కు ఆయిల్ పోసి ఇలా మసాజ్ చేయాలి. ఇలా మసాజ్ చేయాలి. ఇప్పటిదాకా కొట్టినాం కదా, సర్వపిండి ఫీల్ అవుతుంది, అందుకే కొద్దిగా బుజ్జగిస్తుండాలి. ఇలా ఇలా నేను పెద్ద కుక్కరు, చిన్న కుక్కరు. సరిపోతుందా? ఆ చిన్న కుక్కర్ ఇంకా పోయి, మనకేం గుండెపోట్లు లేవు, ఇంకొద్దిగా పోయి. ఇది బాహుబలి. ఓకే, డన్. ఓకే 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 దీన్ని మొత్తం అప్లై చేసుకోవాలి. స్పీకా ఐ కెనాట్ స్పీక్, ఐ డోంట్ ఇంగ్లీష్, ఐ డోంట్ లైక్ ఇంగ్లీష్. ఎందుకంటే నాకు రాదు కాబట్టి. ఓన్లీ పక్కా తెలుగు, అది కూడా తెలంగాణ తెలుగు. పెడుతున్నా గోడకి. इंग्लिश थोड़ा थोड़ा आते, मीनिंग बहुत ज़्यादा आते, डबल मीनिंग जाते. వచ్చిరాని ఇంగ్లీష్ మాట్లాడితే అర్థం కాస్త అది అపార్థం అవుతుంది, అందుకే ఇంగ్లీష్ తెలుగు ఓదలుచుకోలేదు. కొద్దిగా బాక్సింగ్ చేయాలి. మళ్ళా బాక్సింగ్ చేసేటప్పుడు మీద పడుతుందండి. ఏ నై నై ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్ తూట్లు కొట్టాలి. బుల్లెట్లు కొట్టినట్టు తూట్లు కొట్టాలి. ఎందుకంటే ఆయిల్ అంతా ఇళ్ళకి పోయి ఆడోళ్ళు సుక్కల ముగ్గులు వేసినట్టు సర్వపిండికి మనం తూట్లు కొట్టాలి. ఇన్ని తూట్లు కొడితే అంత గట్టిగా కడక్ అవుతుంది, బాగుంటుంది. అసిస్టెంట్ కుక్కర్ కొద్దిగా ఆయిల్ పోయి, పెద్ద కుక్కర్, చిన్న కుక్కర్. ఈ రంధ్రాలలో ఏకాగ్రతతో పక్కకు పోయేకు. ఏకాగ్రతతోటి అందులోనే ఏకాగ్రతతో వస్తే నా లెక్క పెద్ద కుక్కర్ అవుతుంది. జన్మగాడని పాడతలే ఇక్కడ, అందుకే సరిపోతుంది అంటే చూసినావా నా అసిస్టెంట్ ఎట్లా అవుతుండ్రు. నేను గరం చేసుకుని వస్తా, ఇక్కడ చికెట్లు ఉంటాయి, మీరు భయపడతారు. లైటే అన్న మరి అంటే అది ఒక 2 నిమిషాలు అంతే, మళ్ళీ మాడిపోకుండా. ఉండే మాడిపోతుంది అని చెప్పి వాసన రావాలి. మన ముక్కు చెప్తుంది,
అది మాడిపోతుందిరా పోయి తీపో అని బ్రెయిన్ చెప్తుంది. మా కెమెరామెన్ మంచి ఫోటోగ్రాఫర్, అందంగా ఉన్న వాళ్ళని అందంగా లేని వాళ్ళని మారుస్తాడు, అందంగా లేని వాళ్ళని హీరోలా మారుస్తాడు. శ్రీకాంత్ కాల్వ మంచి ఫోటోగ్రాఫర్. చరణ్ చరణ్ మంచి అంతే. అర్థం చేయలేదు అన్న గురించి చెప్పడానికి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మూత తీసిన అదే చూస్తున్నాం, మంట ఎక్కువ ఉంది కదా. మాడి బొగ్గు అయితే మన సర్వపిండి కూడా మాడి రెడీ బొగ్గు. అయినట్టు. మూత తీసిన అదే చూస్తున్నాం, మంట ఎక్కువ ఉంది కదా. మాడి బొగ్గు అయితే మన సర్వపిండి కూడా మాడి రెడీ బొగ్గు. అయినట్టు. ఈ సైడ్ ఇది పెద్దగా ఉంది కదా, బాహుబలి కదా, అందుకనే దీన్ని సెంటర్లో పెట్టకుండా ఇట్లా సైడ్లోకి పెట్టుకుంటుండాలి కొద్దిసేపు. అది ఆయిల్ కాలుతుంది అన్నట్టు. ఏమో అన్న, ప్రతి దానికి ఏమో అంటుండు ఏం చెప్పాలి కదా అనుకో. చరణ్ ఏమో అంటుండు. మన రాష్ట్రపతి ఎవరు? ఏమో అన్న. ఇక చూడు, బిఏ కంప్యూటర్స్ రాష్ట్రపతి ఏమో అన్నాడ. ఇప్పుడు రాష్ట్రపతి సీఎమా? అవి చూడు, రాష్ట్రపతి కూడా తెలియదా? మన ప్రగతి భవన్ ఉంటాడు. ఏమన్నా నాకు ఇప్పుడు వాళ్ళే. ఏ లోపు ఏం చేద్దామని బయట తిరిగేద్దామా? మాడి బొగ్గు అవుతుంది, తర్వాత సింగరేణి బొగ్గు తిన్నట్టుంటది. అవుతుంది, అయినట్టే దాదాపు ఇంకో 5 నిమిషాలు అయితే అయినట్టే. బాహుబలి కాదు, దొడ్డు అప్పాలి కొలున్నది. మరి దాన్నే బాహుబలి అంటారు కదా. బాహుబలి అంటే బక్కగా ఉంటాడా చరణ్ లెక్క? చరణ్ పాట పాడతాడు. చరణ్ పాట పాడు. నాకు రాదమ్మో. చరణ్ ఏం చేస్తుండో చూద్దాం. మేము ఆడిందే ఆట, పాడిందే పాట, వండిందే వంట, నోరు మూసుకొని తినాలంట. తొందర పడితే కాదు బాహుబలి సరిపోయింది. బాహుబలి సినిమానే 4 ఏళ్ళు పట్టింది. 4 సంవత్సరాలు పడుతుంది. కనీసం 40 నిమిషాలన్నా పడుతుంది. అయినట్టే మన దబ్బా రొట్టె అయినట్టే. చెప్తాగా మన ప్లేట్ ఉంది కదా అక్కడ. ఉందా పోయిందా బాబు? చిన్న కుక్కర్ ఇట్రా, పెద్ద కుక్కుని చెప్తున్నా రా. ఇప్పుడు దీంట్లో బోర్లించాలి మనం. ఇప్పుడు మన బాహుబలి సర్వపిండి అయిపోయింది. దీన్ని బర్త్డే కేక్ లాగా కట్ చేద్దాం. హ్యాపీ బర్త్డే సర్వపిండి, హ్యాపీ బర్త్డే సర్వపిండి. సర్వపిండిని 4 గోడల మధ్య తింటే మంచిగా ఉంటుంది. అందుకే ఈ చెరువు గట్టు మీదకి వచ్చి చెరువు నీళ్ళని చూస్తూ చెరువు దగ్గర సర్వపిండి తింటే సర్వ రోగాలు మాయమవుతాయి. అబ్బా ఏముంది, ఏమన్నా ఉంటుందా? ఓహో ఓహో ఓహో. కచ్చది ఇంకా. అయ్యో, దీన్ని చిప్తల కాయ అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారు చరణ్? దీన్ని కస్టర్డ్ యాపిల్. కస్టర్డ్ ఆపిలా? దీనికి ఏం కష్టం వచ్చిందని? ఒకసారి కుక్కలు కాదు అవి, గొర్రెలు అవి, కుక్కలు కాదు. ప్రతి సండే మటన్ చికెన్ తింటాడు, ఏవో తెలుస్తలేదు. ఇంకా ఘోరం అయిపోయారు. రేపు చికెన్ కూడా ఏమంటావేమో. అగో అది చూడు, నా బండి మీద వండుకుంటా అంటే. అగో ఆడ మనం మటన్ తింటున్నామంటే కారణం ఇదే. దాన్ని ఈ జాతిని అంతా అభివృద్ధి పరిచేది అది. దానికి దండం పెట్టుకోచారా? ఎందుకన్నా ఆదివారం మటన్ తింటలేవా? అయితే ఏం బంద్ చేసి మొన్న. అయ్యో, అయితే మేము పెట్టుకోవాలి. 30 గొర్రెలకు అరుచుకుంటుంది. గాడికెళ్ళి తీయాలి, లొకేషన్ గాడికెళ్ళి తీయాలి. గాడికెళ్ళి తీస్తే కిందికి ఇది కనబడుతుంది కదా, మీదికెళ్ళి తీయాలి.
గిడికెళ్ళి తీసుకో గిడికెళ్ళి. మత్తడి మొన్న తగ్గింది ఫ్రెండ్స్.